ఈ 20,000 కట్టలేని వ్యక్తి రేపు హాస్పిటల్లో పడితే లక్షలా కడతారు. సెలబ్రిటీస్ అంతా ఏమో హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా కోట్లలో తీసుకున్నారండి. అవును. కొన్నిసార్లు నేను చూసాను వాట్సాప్ స్టేటస్లో సచిన్ టెండూల్కర్ 6 crores 6 కోట్లు తీసుకున్నారు అని సర్క్యులేట్ అయింది. ఆయనకు అవసరమా? ఆయనకి హెల్త్ ప్రాబ్లం వస్తే ఆయన పెట్టుకోలేడా? అంతే కదా. అటువంటి వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఎవరైతే నిజంగా స్తోమత లేదో వాళ్ళు ప్రీమియం అన్న కట్టాలి కదా. అవును. ప్రీమియం కట్టడానికి ఇబ్బంది పడే వ్యక్తి రేపు నిజంగా ఇబ్బంది వస్తే ఎలా మేనేజ్ చేస్తారు? అంతే కదా. ఇవాళ 20,000 కోసం ఆలోచించి లేట్ చేస్తే రేపు హాస్పిటలైజ్ అయ్యాక 20 లక్షలు కట్టే పరిస్థితులు కూడా వస్తాయి. శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి మార్చి 21, 2026 సంవత్సరం. మన భారతదేశం నుంచి మన ఛానల్ చూస్తున్నటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఇక మన కువైట్కి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు చూసే ముందు మీకు నేను డిస్ప్లేలో ఒక ఫోటో చూపిస్తాను కదా. ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆయన పేరు వచ్చి మహబూబ్ బాషా. ఆయన గతంలో కువైట్లో ఉండేవారు, ప్రస్తుతానికి ఇంటి దగ్గర ఉంటున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆయన గురించి ఇప్పుడు మనం చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క 2 కిడ్నీలు కూడా ప్రాబ్లం ఉంది, 2 కూడా డ్యామేజ్ అయ్యాయని చెప్పేసి అంటున్నారు. రీసెంట్గానే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మి బంగారం, ఇల్లు అన్నీ తాకట్టు పెట్టి ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా ఖర్చు పెట్టి ఆయనకి ఆపరేషన్ అయితే చేయించారు. అయితే దురదృష్టవశాత్తు ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ కిడ్నీలకి ఇన్ఫెక్షన్ రావడంతో అవి పాడైపోయాయి. సో ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు పాపం. 100 రూపాయలు ఉంటే ఎక్కువ అన్నటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రస్తుతానికి. సో కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే కనుక ఆదుకోండి అని చెప్పేసి వాళ్ళు కోరడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న మీలో ఎవరైనా సరే సాయం చేయగల పరిస్థితిలో ఉంటే కనుక తప్పనిసరిగా వీళ్ళకి సాయం చేసి అయితే ఆదుకోండి. వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లు ఇస్తాను. అదే ఫోన్ నెంబర్లకి వాళ్ళకి ఫోన్పే కూడా ఉంది. సో మీరు ఆ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చు. సో ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు వాళ్ళు పూర్తి ఇంకా సమాచారం ఇతనికి ఇస్తారు. ఒకవేళ మీరు అకౌంట్ నెంబర్ కావాలన్నా సరే వాళ్ళ మీరు తీసుకోవచ్చు. లేదు ఫోన్పే చేస్తూ ఉంటే మీ డిస్ప్లే నెంబర్కే ఫోన్ చేయొచ్చు. అదే నెంబర్కి ఫోన్పే కూడా ఉంటుంది. ఆయన పేరు వచ్చి మహబూబ్ బాషా. మీరు చూడొచ్చు, రీసెంట్గానే ఆపరేషన్ జరిగింది, కానీ మళ్ళీ ఆ కిడ్నీ అయితే ఇన్ఫెక్షన్ రావడంతో మళ్ళీ డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేయాలని చెప్పేసి అంటున్నారంట. చూడండి విధి ఎలా ఉంటుందో. ఎంతో కష్టపడి ఎలాగైనా ఆయన దక్కించుకోవాలని చెప్పేసి ఉన్నవన్నీ కూడా అమ్ముకొని తాకట్టు పెట్టుకొని ఆపరేషన్ చేస్తే ఇప్పుడు ఆఖరికి అది కూడా వికటించింది. ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ సాయం చేయండి. ఒకవేళ మీరు సాయం చేసేటువంటి పరిస్థితుల్లో లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయినా సరే ఫార్వర్డ్ చేసి వాళ్ళైనా సరే అట్లీస్ట్ వాళ్ళకి సాయం చేయమని చెప్పేసి చెప్పండి. కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో ఇరాన్ కువైట్పై 9 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే 4 డ్రోన్లని ప్రయోగించిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే కువైట్కి సంబంధించిన డిఫెన్స్ వాళ్ళు వాటన్నిటిని కూడా ఎదుర్కోవడం జరిగింది. వాటన్నిటిని కూడా గాల్లోనే పేల్చివేయడం జరిగింది. వాటి వల్ల ఎలాంటి నష్టం కానీ జరగలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు కువైట్లో ఈ పేలుడు పదార్థాల నిర్మూలన బృందాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి గడిచిన 24 గంటల్లో 11 నివేదికలు ఏదైనా వచ్చాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. వాటిని వీళ్ళు పరిష్కరించినట్లు తెలియజేస్తున్నారు. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం మీద 472 ఇలాంటి ఫిర్యాదులు అయితే వచ్చాయని చెప్పేసి అంటున్నారు. అంటే ఇలాంటి నివేదికలు అయితే రావడం జరిగింది. వాటిని వీళ్ళందరూ కూడా పరిష్కరించినట్లు తెలియజేస్తున్నారు. అలాగే గడిచిన 24 గంటల్లో 9 సార్లు సైరన్ మోగించినట్లు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 116 సార్లు సైరన్ అయితే మోగించినట్లు కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి కువైట్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఈ బాలిస్టిక్ మిజైల్స్ కావచ్చు, అలాగే డ్రోన్లు కావచ్చు, వీటి కారణంగా ఏర్పడినటువంటి కాలుష్యం కావచ్చు, వీటి వలన గాలిలో ఏదైనా నాణ్యత అనేటువంటి తగ్గిందా లేదా అనే దాని గురించి కువైట్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ గాలి నాణ్యతను పరిశీలించి గాలి నాణ్యత అయితే బాగుందని చెప్పేసి వాళ్ళు నిర్ధారించడం జరిగింది. ఎందుకంటే చాలామందికి సందేహం ఉంటుంది, మరి ఇన్ని పేలుళ్ళు జరుగుతున్నాయి, ఇలా జరుగుతున్నాయి, అలాగే ఈ ఆయిల్ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో అక్కడిక్కడ దాడులు అయితే జరుగుతున్నాయి కదా, వీటి వల్ల ఏదైనా పొల్యూషన్ అయ్యింది గాలిలో అని చెప్పేసి. సో వాళ్ళు అయితే తేల్చారు, గాలిలో నాణ్యతలో అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు, ప్రస్తుతానికి అన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇరాన్ ఈ కువైట్తో పాటుగా మిగతా గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా దాడులు అయితే కొనసాగిస్తూ ఉంది. మనం దుబాయ్ విషయానికి వచ్చినట్లయితే దుబాయ్ పైన గడిచిన 24 గంటల్లో ఇరాన్ 3 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే 8 డ్రోన్లను ప్రయోగించినట్లు తెలియజేస్తున్నారు. వాటన్నింటిని కూడా దుబాయ్ అయితే గాల్లోనే కూల్చివేసినట్లు తెలియజేస్తున్నారు.
అలాగే ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ దుబాయ్ పైన 1748 డ్రోన్లని, 15 క్రూయిజ్ మిజైల్స్ని, అలాగే 34 బాలిస్టిక్ మిజైల్స్ని ప్రయోగించిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇరాన్ ఈ వీటితో పాటుగా జోర్డాన్ పైన కూడా దాడులు ఎదురుగా నిర్వహించడం జరుగుతుంది. గడిచిన 24 గంటలు డ్రోన్లు మరియు మిజైల్స్ రెండు కలిపి ఒక 36 ఎత్తునక జోర్డాన్ వైపు వెళ్ళాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. వాటన్నిటిని కూడా జోర్డాన్ బోర్డర్ దగ్గరే అడ్డుకున్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు మొత్తం మీద డ్రోన్లు మరియు మిజైల్స్ ఒక 240 ఇరాన్ జోర్డాన్ పైన ప్రయోగించిందని చెప్పేసి తెలియజేస్తున్నారు. వీటన్నిటిని కూడా జోర్డాన్ అయితే కనుక వారి దేశంలో భూభాగం పైన పడకుండా గాల్లోని పేల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. అయితే వీటిని పేల్చడం కారణంగా వచ్చేటువంటి శకలాలు ఏవైతే వాటి కారణంగా కొంతమందికి మాత్రం గాయాలైనట్లు తెలియజేస్తున్నారు. కానీ ఏ ఒక్కటి కూడా భూభాగంలో డైరెక్ట్గా పడలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో అది ఎంతైనా సరే వారి యొక్క రక్షణ వ్యవస్థ అవుతుందో అది దృఢంగా ఉందని చెప్పేసి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది. ఇక మనం విమానాల విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళాలనుకుంటుంటారో, అలాగే ఇండియా నుంచి ఎవరైతే కువైట్కి రావాలనుకుంటుంటారో అలాంటి వారి కోసం చెప్పేసి ప్రస్తుతానికి సర్వీసులు జజీరా ఎయిర్వేస్ అయితే ప్రారంభించిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. అయితే దానికి సంబంధించి ఎలా ప్రాసెస్ చేసుకోవాలి, ఎలా టికెట్ తీసుకోవాలి, ఎలా వీసా పొందాలి, ఎందుకంటే అది డైరెక్ట్గా కువైట్ నుంచి వెళ్తుంది, సౌదీ అరేబియా మీదుగా వెళ్తుంది. సౌదీ అరేబియాకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళాలి విమానంలో. సో ఆ ప్రాసెస్ ఎలాగా తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసం చెప్పేసి మీకు నేను డిస్ప్లే అయితే ఒక నెంబర్ ఇస్తాను. ఇది మనకు తెలిసినటువంటి ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇది. సో మొత్తం సర్వీస్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. జస్ట్ మీరు పాస్పోర్ట్ కాపీలు, సూరిటీ కాపీ ఇచ్చినట్లయితే వాళ్ళు మిగతా ప్రాసెస్ టికెట్ బుకింగ్ కానీ, వీసా బుకింగ్ కానీ, ఇక్కడి నుంచి సౌదీకి, అలాగే రిటర్న్ వచ్చే వాళ్ళకైతే సౌదీ నుంచి కువైట్కి ఈ బస్ ట్రావెలింగ్కి సంబంధించినట్టు కానీ A to Z అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. సో కువైట్ నుంచి మీరు ఇండియాకి వెళ్ళాలనుకున్నా, లేదు ఇండియా నుంచి కువైట్కి రావాలనుకున్నా రెండింటికి సంబంధించిన ప్రాసెస్ అయితే కనుక చూస్తారు. అయితే ధరల విషయం మాత్రం మీరు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి షెడ్యూల్ రేపు నెల 15వ తారీఖు వరకు విడుదల చేస్తున్నారు జజీరా ఎయిర్వేస్కి కువైట్ నుంచి వెళ్ళడానికి. సో ఈ డేట్లో ఒక్కొక్క డేట్కి ఒక్కొక్క రేట్ ఉంది. కాబట్టి మీకు ఏ డేట్ కావాలి ఏంటి అనేది చెప్తే దాన్ని బట్టి వాళ్ళు ప్రైస్ అనేది తెలియజేస్తారు. కాబట్టి ఫిక్స్డ్గా ఇంత అని చెప్పేసి మనం చెప్పలేము. కాబట్టి ఎవరైనా సరే ఇండియా నుంచి కువైట్కి వెళ్ళాలనుకుంటున్నా, కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళాలనుకుంటున్నా సరే మీకు నేను డిస్ప్లేలో ట్రావెల్స్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను. నెంబర్ కాల్ చేయండి, పూర్తి సమాచారం కనుక్కోండి. ఎందుకంటే ప్రస్తుతానికి మీకు తెలిసిందే డైరెక్ట్ ఫ్లైట్స్ అయితే కనుక లేవు. వెళ్ళాలనుకుంటే ఎమర్జెన్సీలో ఏ విధంగానే వెళ్ళడానికి అయితే కనుక అవకాశం ఉంది. కాబట్టి ఎమర్జెన్సీగా వెళ్ళాలనుకునే వాళ్ళు ఆ నెంబర్కి అయితే కనుక కాంటాక్ట్ చేయండి. అలాగే గల్ఫ్ ఎయిర్వేస్ వారు కూడా ప్రస్తుతానికి సౌదీ అరేబియాలోని దమ్మాం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మన ఇండియాకి సర్వీసులు అయితే కనుక నడుపుతుంది. సో ఒక్క భారతదేశానికనే కాదండి, ఇంకా చాలా ప్లేసెస్కి అయితే కనుక అది ఫ్లైట్స్ కనుక నడుపుతుంది. మన భారతదేశానికి, అలాగే లండన్కి, ఈజిప్ట్కి, ప్యారిస్కి, ఫిలిప్పైన్స్కి ఈ చోట్లకి గల్ఫ్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు అయితే కనుక ప్రారంభిస్తుంది. అయితే వాళ్ళు ఇంకొక విషయం కూడా తెలియజేస్తున్నారు. ఏప్రిల్ 15 వరకు బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం జూన్ 30 వరకు అడిషనల్ ఛార్జెస్ ఏమీ లేకుండా వాళ్ళు రీబుకింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో గల్ఫ్ ఎయిర్వేస్ కూడా సౌదీ అరేబియాలోని దమ్మాం నుంచి మన భారతదేశానికి ఫ్లైట్స్ అయితే కనుక నడుపుతుంది. సో అక్కడికి వెళ్ళాలన్నా సరే మళ్ళీ మనం ఇక్కడి నుంచి దమ్మాంకి వీసా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో దానికన్నా జజీరా ఎయిర్వేసే బెస్ట్, ఎందుకంటే కొద్దిగా దగ్గర ఎయిర్పోర్ట్ నుంచే తీసుకెళ్ళడం జరుగుతుంది వాళ్ళు. అలాగే మార్చ్ 26 నుంచి దమ్మాం నుంచి కువైట్ టు కైరో, అంటే కువైట్ ఎయిర్వేస్ వాళ్ళు ఈ దమ్మాం నుంచి ఈజిప్ట్ గడ ఫ్లైట్స్ అయితే నడుపుతామని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ వాళ్ళు తెలియజేస్తున్నారు. అంటే డైరెక్ట్గా కువైట్ నుంచి వెళ్తుంది. సో ఇక్కడి నుంచి వాళ్ళు కూడా దమ్మాంకి వెళ్ళి అక్కడి నుంచి ఈజిప్ట్కి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేవలం జజీరా వాళ్ళు మాత్రమే కైరోకి విమానాలు నడపడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కువైట్ ఎయిర్వేస్ వాళ్ళు కూడా దమ్మాం నుంచి కైరోకి విమానాలు నడుపుతామని చెప్పేసి అంటున్నారు. అయితే ఇది మార్చ్ 26 నుంచి ప్రారంభమవుతుంది. సో కువైట్ ఎయిర్వేస్ మార్చ్ 26 నుంచి దమ్మాం నుంచి ఈజిప్ట్కి ప్రయాణం స్టార్ట్ చేస్తున్నారు. గల్ఫ్ ఎయిర్వేస్ మాత్రం ప్రస్తుతానికి దమ్మాం నుంచి మన భారతదేశానికి అయితే ఫ్లైట్స్ నడపడం జరుగుతూ ఉంది. ఇంకా జజీరా ఎయిర్వేస్ ఆల్రెడీ ఇప్పుడు ప్రారంభించినది మనకి ఆల్రెడీ ఇండియాకి, అలాగే ఇండియా నుంచి మళ్ళీ కువైట్కి రావడానికి కూడా జజీరా ఎయిర్వేస్ అయితే ఫ్లైట్స్ నడుపుతుంది. పూర్తి సమాచారం కోసం మీకు ఇంతకుముందు ఏదైతే నెంబర్ ఇచ్చానో ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఈ వారం ప్రారంభంలో ఇరాన్లోని సౌత్ పార్స్ పైన అటాక్ జరిగిన తర్వాత అక్కడ ఈ చమురు క్షేత్రం ఏదైతుందో అది చాలా వరకు దెబ్బతినింది. అయితే దాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించడం జరిగింది. సో అక్కడి నుంచి ఇరాక్కి వీళ్ళు ఇంధనం సప్లై అయితే చేయడం జరుగుతూ ఉంది. ఆయిల్ సప్లై అనేటువంటిది ప్రారంభించారు మళ్ళీ ఇరాన్ వాళ్ళు. సో దీనివల్ల ఇరాక్లో ఈ ఇంధనం కొరత అనేది తగ్గడానికి, అలాగే విద్యుత్ కొరత కూడా తగ్గడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. ఈ మధ్యనే రీసెంట్గా
ఇరాక్ పైన కూడా దాడులు ప్రారంభించింది. కానీ ఇరాన్ మళ్ళీ ఇరాక్కి ఆయిల్ కూడా సప్లై చేస్తుంది. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో మరి చూడాలి. కాకపోతే ఇవన్నీ ఏంటంటే ట్రేడ్ డీల్స్, అంటే రెండు దేశాల మధ్య ఒప్పందాలు అయితే ఉంటాయో అవి. సో ఇరాక్ పైన డైరెక్ట్గా ఇరాన్ అటాక్ చేయాలనే ఉద్దేశం కాదు, అక్కడ ఉన్నటువంటి అమెరికా బేస్ ఏదైతుందో దానిపైన మాత్రమే దాడి చేయాలనే ఉద్దేశమే ఇరాన్ అనమాట. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి దీన్ని. ఇరాన్ ప్రస్తుతానికి హార్ముజ్ జలసంధిని అయితే కనుక స్వాధీనం చేసుకుంది. సో అక్కడ మొత్తం బ్లాక్ చేసింది. సో ఆ రూట్లో ఏవి కానీ మనకి షిప్లు అయితే కనుక వెళ్ళట్లేదు. దీనివల్ల ఆయిల్ సప్లై అనేది మ్యాక్సిమం దెబ్బతినింది. సో రేట్లు కూడా బాగా పెరుగుతున్నాయని చెప్పేసి విషయం మనకు బాగా తెలుసు కదా. అయితే ఇరాన్ మరొక హెచ్చరిక చేస్తుంది, అమెరికా కనుక మా పైన దాడులు ఆపకపోతే మేమేం చేస్తాము అనేసి అంటున్నారంటే, ఎర్ర సముద్రం ఉంది కదా, సౌదీకి ఇంకొక వైపున ఉన్నటువంటి ఎర్ర సముద్రం, ఈజిప్ట్ నుండి వచ్చేటువంటి సముద్రం ఉంటుంది, ఎర్ర సముద్రం. సో ఆ ఎర్ర సముద్రం ఈ యెమెన్కి సౌదీ అరేబియాకి దగ్గరలో బబ్ అల్ మండీస్ అని చెప్పేసి, బబ్ అల్ మండీస్ జలసంధి అక్కడ ఇంకోటి ఉంది. సో అక్కడ మేము దాడులు నిర్వహించడం జరుగుతుంది, దానివల్ల భారీగా మీకు నష్టం జరగడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇరాన్ అయితే కనుక హెచ్చరిస్తోంది. సో అమెరికా మా పైన దాడులు ఆపకపోతే మేము అక్కడ కూడా దాడులు నిర్వహిస్తాం. అంటే హార్ముజ్ జలసంధి ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి దెబ్బతినిందో వాళ్ళు బ్లాక్ చేసిండారు, అదేవిధంగా అక్కడ కూడా దాడులు నిర్వహించి దాన్ని కూడా మేము డ్యామేజ్ చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నారు. ఇరాన్ గతంలో తన దగ్గర ఉన్నటువంటి మిజైల్కి సంబంధించిన సామర్థ్యానికి సంబంధించి కొన్ని లెక్కలైతే విడుదల చేసింది. అయితే ఇవాళ వాళ్ళు ప్రయోగించిన ఒక మిజైల్ దాన్ని దాటి వెళ్ళింది. సో దీన్ని బట్టి మనం కొత్తగా లెక్కలైతే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్రిటిష్ ఇండియన్ ఓషన్ ఏదైతే ఉందో, ఈ యుఎస్ మరియు యూకే సంయుక్తంగా ఉన్నటువంటి యుఎస్ యూకే సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి బేస్ ఒకటి ఉంది, ఈ ఎయిర్ బేస్. సో అది ఎక్కడంటే డిగో గార్సియా అంటే మనకు మాల్దీవ్స్ ఉన్నాయి కదా, మాల్దీవ్స్ తర్వాత వస్తుంది అది. సో అక్కడికి ఇరాన్ నుంచి 4000 కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ ఉంటుంది. ఇరాన్ ఏం చేసిందంటే అక్కడికి మిజైల్స్ని ప్రయోగించింది. 2 మిజైల్స్ని ప్రయోగిస్తే ఒకటి మాత్రం గమ్యం చేరుకోకముందే పడిపోయింది, అది చేరుకోలేకపోయింది. ఇంకొక దాన్ని మాత్రం అక్కడ ఎయిర్ బేస్ వాళ్ళు దాన్ని కూల్చివేయడం జరిగింది. సో వేరే దగ్గర అంత 4000 కిలోమీటర్లు జర్నీ చేసేటువంటి మిజైల్స్ మనం లేవనుకున్నాం, కానీ అంతవరకు వెళ్ళేటువంటి మిజైల్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి ప్రస్తుతానికి. సో దీంతో ఇంకా ఏ దేశాలపైన దాడి చేస్తుందో మరి చూడాలి. సో ఇలాగే కొనసాగినట్లయితే చాలా ఎక్కువగా నష్టాలు జరగడానికి అవకాశం ఉంటాయి. కాబట్టి ఇది తొందరగానే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలని చెప్పేసి మనం అయితే కనుక ఆశిద్దాం. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆయనకి సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డుని పోగొట్టుకున్నారంట. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక బ్రహ్మయ్య కుర్రపోతుల అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే బ్రహ్మయ్య కుర్రపోతుల అన్న పేరు కలిగినటువంటి సివిల్ ఐడి కార్డు కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకు సంబంధించిన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, వీళ్ళకి ఒక డ్రైవర్ కావాలని చెప్పేసి అంటున్నారు. కువైట్లో చాలా మంచి ఫ్యామిలీ, అంటే రాయల్ ఫ్యామిలీకి సంబంధించిన ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలి అని చెప్పేసి అంటున్నారు. చాలా మంచి జీతం అయితే ఉంటుందంట. సో మీలో ఎవరికైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి డ్రైవర్గా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు డిస్ప్లేకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇవాళ సాత్విక్ రామ్ రెడ్డి అనేటువంటి అబ్బాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్చేంజ్ ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి స్థిరంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. కాకపోతే మంచి ధర అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో 303 రూపాయల 1 పైసాగా ఉంది, అంటే 303 రూపాయలుగా ఉంది. చాలా మంచి ధర ఇది. అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మరోసారి స్వల్పంగా తగ్గింది. మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 41 దినార్ల 274 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 45 దినార్ల 10 పిలుసుగా ఉంది. సో నిన్నటికి వాళ్ళకి సుమారుగా 587 పిల్స్ అయితే కనుక బంగారం తగ్గింది 1 గ్రామ్ పైన 22 క్యారెట్ల బంగారం. ఫ్రెండ్స్, ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి మంచి ఆఫర్లు కూడా ప్రకటించినారండి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం. ఈ రంజాన్ పండుగ సెలవులు ముగిసేంత వరకు ఈ ఆఫర్ కొనసాగుతుంది. మేకింగ్ ఛార్జెస్ పైన కేవలం 850 ఫిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది సెలెక్టెడ్ ఐటమ్స్ పైన. వాటితో పాటుగా 30 గ్రాములు అంతకన్నా ఎక్కువ బంగారం కొన్న వాళ్ళకి సిల్వర్ కాయిన్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీలో ఎవరైనా సరే బంగారం కొనాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే ఒకసారి ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేయండి. మంచి మంచి డిజైన్స్ అయితే కొన్ని ప్రస్తుతానికి అక్కడ తప్పకుండా మీకు వస్తువులు నచ్చడానికి అవకాశం ఉంటుంది. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఛానల్ పేరు కూడా చెప్పండి, ఈ డిస్కౌంట్స్ ఈ ఆఫర్స్ కూడా మీకు వర్తిస్తాయి.
సో అలాగే మనం దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ప్లే చేస్తున్నాం. ఆ వీడియో కూడా ఒకసారి గమనించండి. అందులో మీకు దీనికి సంబంధించినటువంటి మిగతా డీటెయిల్స్ కూడా మీకు అందుతాయి. అంటే ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి, ఎలాంటి బ్యాంగిల్స్ అక్కడ ఉంటాయి, ఏ డిజైన్స్ ఉన్నాయి, వేటిపైన డిస్కౌంట్ ఉంది, ఇవన్నీ కూడా మీకు ఆ వీడియోలో దొరుకుతాయి. Hello customers, FK Jewelers customers. We are announcing new designs and offers and offers and FK Jewelers అంటేనే ఆఫర్. ముందు మీకోసం ఆఫర్ తెచ్చాము, 1.5 దినాల కోసం తెచ్చాము. 1.5 దినార్ మేకింగ్ తెచ్చాము 1 గ్రామ్కి. ఇప్పుడు మొన్న 900 ఫీట్స్కే తెచ్చాము. ఇప్పుడు అది కూడా కాదు, ఇంకా మెట్టు దిగాము. ఎందుకంటే మీ సంతోషం, మీ కొరకు కోసం, మీకు సంతోషం పరచడానికి కోసం మా FK Jewelers మీ ముందు కోసం ఒక మెట్టు దిగి ఇప్పుడు 850 ఫీల్స్ మాత్రమే. 1 గ్రామ్ పైన జస్ట్ 850 ఫీల్స్ మాత్రమే. ఏ వస్తువులు చూడండి, మా దగ్గర రకరకాలు గాజులు చూడండి, డిజైన్స్, వెరైటీ ప్యాటర్న్స్, వెరైటీ డిజైన్స్ చూడండి. ఎంత ముచ్చటగా, ఎంత నీట్ గా ఉన్నాయి చూడండి. సూపర్. అవేనా మా దగ్గర ఈ చైన్లు కూడా చూడండి. గోపి చైన్, భారతి చైన్, మిక్సింగ్ చైన్, కేరళ చైన్, ఎన్నో రకాలు ఉన్నాయి చూడండి. ఎంతెంత మంచి డిజైన్స్ ఉన్నాయి చైన్స్. ఈ చైన్స్ ఏనా? ఇవి కూడా చూడండి, పెద్దవాళ్ళు వేసుకునేది. 2 పేటలు, 3 పేటలు దండలు, రకరకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి. ఇవి కూడా కాకుండా ప్లస్ మీకోసం బుట్ట కమ్మలు చూడండి, ఎంత వెరైటీస్ ఉన్నాయో మా దగ్గర. ఎక్సలెంట్. జస్ట్ 850 ఫీల్స్ మాత్రమే. ఈ హారం కూడా చూడండి, ఎంత ముచ్చటగా, ఎంత బాగుందో చూడండి. ఇది కూడా జస్ట్ మేకింగ్. 1 గ్రామ్కి 850 ఫీల్స్ మాత్రమే. ప్లస్ ఈ కడియాలు చూడండి, ఎంత గ్రాండ్ గా లుకింగ్ వస్తున్నాయో. సూపర్ డిజైన్స్ ఉన్నాయి చూడండి. ప్లస్ బ్రాస్లెట్స్, మళ్ళీ ఇంకా మీకోసం ఉంగరాలు కూడా చూడండి. ఇవి కూడా జస్ట్ 850 ఫీల్స్ మాత్రమే. ప్లస్ మీకోసం మంగళ సూత్రాలు చూడండి, ఎంత ముచ్చటగా. మన పెళ్లిళ్ళకి మనం వేసుకునే మంగళ సూత్రం కూడా జస్ట్ 850 ఫీల్స్ మాత్రమే. ఎక్కడికి రావాలి? FK Jewelers, షాప్ నెంబర్ 121, సుకల్వతి అమ్మాలియా, కువైట్ సిటీ.